చదువుకున్న యువతకు పట్టణాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా సరే వినూత్నంగా ఆలోచించి సొంత ఊర్లోనే స్వయం ఉపాధి వెతుక్కుంటున్నారు. నేల తల్లినే నమ్ముకుని కష్టే ఫలి అనే సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మంచి లాభాలు అందుకుంటున్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అనిపిస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువ రైతు. వ్యవసాయ రంగంలోకి యువతను ఆకర్షించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వారు కొత్త ఆలోచనలు, సాంకేతికతలను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చగలరు. ఇప్పటికే ఎంతో మంది చదువుకున్న యువత వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి అద్భుతాలను సృష్టించారు. ఈ కోవలోనే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన రైతు బొంగురం నాగరాజు ముందుకు అడుగులు వేస్తున్నారు. నాగరాజు చదివింది ఎంఎస్సీ యానిమల్ బయోటెక్నాలజీ. కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో ఇటు వ్యవసాయంపై ఉన్న మక్కువ తన సొంత ఊరికి వచ్చేలా చేసింది. తనకున్న 6.5 ఎకరాల్లో అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి మిశ్రమ పంటలను సాగు చేస్తున్నారు. హరిత విప్లవంలో భాగంగా అధిక ఆహార ఉత్పత్తి యొక్క సారాంశంలో భాగంగా మనకు ఈ పెస్టిసైడ్స్ యొక్క ఉధృతి బాగా ఎక్కువైన తరుణంలో మనం వైవిధ్యాన్ని కనబరచాలి, జీవన ఎరువుల్ని పెంచాలి అన్న ఉద్దేశంతో నేను మన ప్రకృతితో మమేకమై సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించాలని చెప్పేసి కొనుక్కోవడం జరిగింది. దేశవాళీ వరి అయినటువంటి కుజ్జిపటాలి, మైసూర్ మల్లిగ విత్తనాలను సాగు చేయడం జరుగుతుంది. మరియు అందులో భాగంగానే వివిధ రకాల పండ్ల మొక్కలైనటువంటి జామ, మామిడి, సపోటా, కొబ్బరి, మునగ లాంటి పంటలను కూడా సాగు చేయడం జరుగుతుంది. మరియు తక్కువ కాల పరిమితికి చెందినటువంటి కీరదోస కూడా 1/2 ఎకర్లో సాగు చేయడం జరుగుతుంది. సో మంచి ఆహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పండించాలని చెప్పేసి మనం ఎంచుకొని ఈ పద్ధతి ద్వారా మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. కస్టమర్ల దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ లభించింది కాబట్టి మనం ఇంకా దీన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాము. ప్రకృతిలో రకరకాల మొక్కలు వివిధ రకాల నేచర్ను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే మేము వేరే రకరకాల మొక్కలు ఏ మొక్కతో ఏ మొక్క సహజ సిద్ధంగా పెరుగుతుంది అనేది వర్కౌట్ చేసి సో ఈ మోడల్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత ఆ మోడల్స్ లో భాగంగా మనము ఇక్కడ 36x36 తర్వాత 53x53 రకరకాల పద్ధతుల్లో మనం ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూకమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే రైతు నాగరాజు జీవ వైవిధ్యంతో పాటు నేలను కాపాడుకునేందుకు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ తానే స్వయంగా అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఆరుతడి పంటలైనటువంటి కూరగాయలు, తీగజాతి కూరగాయలు, బీరకాయ, కాకరకాయ లాంటి తీగజాతి లేదా మన కీర లాంటి పంటలు 1 ఎకరం కనుక సాగు చేస్తున్నట్టయితే, మంచి సీజన్లో కనుక సాగు చేసుకుని అమ్ముకున్నట్టయితే 1 ఎకరం విస్తీర్ణంలో దాదాపు తక్కువ ఒక 2 లక్షల రూపాయల ఆదాయం తీయొచ్చు. సో అంటే మనము వరి, మొక్కజొన్న లాంటి ధాన్యంతో కంపేర్ చేస్తే ఇది దాదాపు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఆదాయం ఉండే అవకాశం ఉంది. అలాగే ఆదాయంతో పాటు నికర ఆదాయం కూడా కూరగాయ పంటల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూరగాయ పంటలు మనం రైతు నేరుగా మార్కెట్కు తీసుకుని వెళ్ళి అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేట్ అనేది రైతుకు డైరెక్ట్గా లాభం అనేది రావడం జరుగుతుంది. కూరగాయ పంటలు సేల్ చేయడంలో మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి నికర ఆదాయం అనేది రైతుకు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో రైతులు ఎక్కువ మట్టుకు కూరగాయ పంటలు, పండ్ల పంటలు ఎక్కువగా వేసుకోవాలి. మరియు ఆరుతడి పంటల్లో భాగంగా మనము మునగ, జామ, మామిడి లాంటి పండ్ల చెట్లను కూడా వేయడం జరుగుతుంది. సో దాదాపు 1 ఎకరం మునగ వేసిన రైతు తక్కువ 1 సంవత్సరం కాలంలో 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం అయితే తీయొచ్చు. పెట్టుబడి పోను దాదాపు ఒక 2 లక్షల రూపాయలు అయితే నికర ఆదాయం ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరుతడి పంటలైనటువంటి మామిడి, జామ పండ్లు కూడా మంచి ఆదాయాన్ని తీసుకొచ్చే పంటలుగా పరిగణించవచ్చు. 1 ఎకరం జామ వేసుకున్న రైతు కూడా దాదాపు 1 సంవత్సర కాలంలో 2 లక్షల రూపాయల వరకు ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా ధాన్యం పండించడంతో కంపేర్ చేస్తే
మనం పండ్ల సాగు కానీ కూరగాయల సాగు కానీ కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో ఒక హాఫ్ ఎకర్, అర ఎకరం లేదా ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసుకున్నట్టయితే రైతుకు పెట్టుబడి పోను తన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరా వరి సాగు చేసే రైతుకు ఆదాయం దాదాపు 60,000 వచ్చినట్టయితే దాంట్లో నికర ఆదాయం మాత్రం కేవలం 10 నుండి 15,000 మాత్రమే వస్తుంది. వెరైజ్ మనం మొక్కజొన్న సాగు కనుక చూసినట్టయితే ఒక ఎకరం మొక్కజొన్న సాగు చేస్తే ఆయనకు గ్రాస్ దాదాపు ఒక ఎకరానికి 70-80 వేల వరకు వస్తే ఆదాయం, నికర ఆదాయం మాత్రం దాదాపు 20,000, 25,000 వరకు ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ పోల్చినట్టయితే వరితో పోలిస్తే మొక్కజొన్న, గోధుమ లాంటి ధాన్యాలు ఎక్కువగా లాభసాటి. మరియు ఈ ధాన్యాలన్నిటితో కంపేర్ చేస్తే కూరగాయల సాగు లేదా పండ్ల సాగు అత్యధిక లాభాలను ఇస్తాయనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అయితే కూరగాయల సాగు ఏది చేయాలి, ఏ పంటను ఎప్పుడు పెట్టాలనేది ప్రశ్నార్థకం. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఏ రైతైనా ఏ రకమైన కూరగాయలను చేయాలనేది ఏ విధంగా ఆలోచన చేయాలంటే తన దగ్గర తనకు అందుబాటులో ఏ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో ఎటువంటి కూరగాయలు ఎక్కువగా సేల్ అవుతాయి, ఎటువంటి పండ్లు ఎక్కువగా సేల్ అవుతాయి అనేది ముందుగా ఆయన బాగా శోధించాలి. ఆ తర్వాత పంటను పెట్టుకోవడం ఉత్తమం. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేందుకు, ఇతర రంగాలను ఎంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుంటే ఉన్నత చదువుకున్న నాగరాజు మాత్రం పొలం బాట పట్టి పంటల సాగులో విజయం సాధించడంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.